కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గత 3 రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సదాశివనగరం మండలం అడ్లూరి ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పలు గ్రామాల రైతులు దీక్ష శిబిరం వద్దకు వచ్చి చెరుకు రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా బాధిత గ్రామాల రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎలాంటి ప్రకటన చేయటం లేదని అన్నారు. ఈ దీక్షను తాత్కాలికంగా విరమింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుండి 26 వరకు మాస్టర్ ప్లాన్ బాధిత కుటుంబాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ కమిటీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ లను కలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి శ్రీకాంత్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం అయితే అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతుగా ఈరోజు అన్ని గ్రామాల రైతులను కూడా ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాంత్ గారికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇక్కడ మేము రైతులందరూ కలిసి, ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కాబట్టి, రైతు లేని రాజ్యం లేదు కాబట్టి ఆయన రైతు కూడా ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే బాగుండదు కాబట్టి మేము రైతులందరూ కూడా వచ్చి ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి మేము ఆయనని ఇలా దీక్ష విరమింపజేసినాము. ఇది విరమణ కాదు, ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా రైతులందరం కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పాటు ఏంటంటే మాకు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు మాకు హామీ ఇచ్చిరో, మాకు ఒక ధైర్యం చెప్పిరో, అప్పుడు మేము ఎలక్షన్స్ కంటే ముందు కూడా కేటీఆర్ గారు కూడా స్వయంగా సచివాలయంకి పిలిచి రైతులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా పేపర్ ప్రకటన మరియు మీడియా ప్రకటన అన్ని రకాలుగా ప్రకటనలు చేసిరు. కాబట్టి మేము ఆ రోజు కేటీఆర్ గారిని నమ్మి మేము అప్పుడు విరమణ చేసిన మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మరి ఇప్పటికి కూడా మాకు ఒక జీవో కాపీ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలందరినీ కూడా రేపటిలోని కలవబోతున్నాము. వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా షబీర్ గారికి ఇట్లా వాళ్ళందరూ కలిసి మాకు ఖచ్చితంగా జీవో కాపీ ఇప్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ జీవో కాపీ ఇచ్చినాకనే ఆ ఉద్యమం ఆగుతుంది. లేదు అని అంటే ఒక ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా రైతుల పక్షాన నుండి, ఎందుకంటే అందరు పొలం నాట్లలో ఉన్నారు కాబట్టి ఎవరు ఈరోజు ఎక్కడ రాలేకపోతున్నారు. ఇంకొక 2-3 రోజులైతే పొలం నాట్లు అన్నీ అయిపోతాయి కాబట్టి రైతులందరూ కూడా పని ఏమి ఉండదు కాబట్టి మేము కూడా అందరికీ చాలా టెన్షన్ పడుతున్న రైతులు. కాబట్టి రాబోయే రోజులలో కూడా మాకు జీవో కాపీ కనుక మాస్టర్ ప్లాను రద్దు చేస్తున్నామని జీవో కాపీ కనుక ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల ఐక్యత వర్ధిల్లాలి.